హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చేసుకోవాల్సిన ఇంకొక రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. కంద పులుసు అండి. ఇది కందనైతే పైన ఇలా పీల్ చేసేసుకొని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కుక్కర్లో వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత మిర్చి ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకొని టమాటాలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకొని తర్వాత మిర్చి, తర్వాత ఉల్లిపాయ పేస్టు, తర్వాత కొంచెం సాల్ట్ను పసుపు కూడా వేసుకొని తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకొని టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత కంద ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సరిపడా కారం కూడా వేసుకొని చింతపండు పులుసు కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కొంచెం మెంతి పొడి కూడా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. కంద పులుసు రెడీ అయిపోయిందండి.